యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలను చదువుదాం. ఏలయనగా చదవండి, అందరం చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడి, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడును. చదవండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దేవుని సింహాసనమును రాజ్యమును నియమించు. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చు. దేని యొక్క వాక్యంలో సమయంలో మనం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనం. ఇది మనకు బాగా పరిచయమైన భాగం. ఎందుకంటే యేసుప్రభువు వారు జన్మదినాల గురించి ప్రవచనాలు, బైబిల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి. అంటే ప్రవక్తలైన వాళ్ళు ముందుగానే యేసుప్రభువు వారు ఇలా పుట్టబోతున్నాడు అనేటువంటి మాటలను ఆయన గురించి చాలా మంది ప్రవక్తలు చెప్పారు. ఇక్కడ యెషయా ప్రవక్త కూడా చెప్తూ ఉన్నాడు. 9వ అధ్యాయంలో 6 వచనములు అదే రాయబడింది. ఏమంటే మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎట్లాంటి దేవుడని ఆయన గురించి వర్ణించి రాశాడు. మళ్ళీ ఆ మాటలు, ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త, చదవండి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. ఎన్ని పేర్లు ఆయన! ఆ శిశువుకి ఎన్ని పేర్లు పెట్టినారంటే, ఎన్ని పేర్లు పెట్టుకున్నా యేసుప్రభువు వారికి ఇంకా ఎన్నైనా పిలుచుకోవచ్చు. మనకుంటే ఒక పేరు పుట్టినప్పుడు నిక్నేమా, ఒక నిక్నేమ్ ఒకటి, ఇంకొక పేరు, చర్చిలో ఒక పేరు, ఇంటికాడ ఇంకా ఎన్నెన్నో పేర్లు ఉండే. కానీ యేసుప్రభువు వారికి ఉన్న పేర్లు అంటే ఎన్ని పేర్లు ఉన్నాయండి. జాయచెరీన్ అనే ఆమె 1000 నామాలు రాసింది. జాయచెరీన్ అని ఒక ఆమె హైదరాబాద్లో ఉంటుంది కదా, ఆమె 1000 నామాలు ఇంకా ఎదుగుతానే ఉందంటే, ఇంకా ఆమె దొరికితే ఇంకా రాయాలని 1000 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా వెతుకుతూ రాస్తున్నాను. నేను ఎప్పుడో దాదాపు అంటే సేవకు వచ్చిన క్రొత్త దినాల సంవత్సరాల్లో ఆ బుక్స్ దొరికిన చూసిన 1000 నామాలంట. కాబట్టి ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ఎన్ని పేర్లైనా ఆయనకి పెట్టవచ్చు. అర్హుడైన దేవుడు ఆయన. ఈ పేరుకి ఈయనకు అర్హత లేదు అనేది లేదు, ఈ స్థలంలో ఆయనకు అర్హత లేదు అన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన అన్నిటిలో యోగ్యుడు, పరిపూర్ణుడు, సంపూర్ణైన దేవుడు ఆయన. యేసుప్రభువు సంపూర్ణైన దేవుడు. మనమైతే కొరత కలిగి ఉన్న వాళ్ళం, కొదువ కలిగి ఉన్న వాళ్ళం, లేమి కలిగి ఉన్న వాళ్ళం. కానీ ఆయన మాత్రము ఎందులో కూడా కొరతే లేదు ఆయన. కానీ ఇందాక ఆరాధన వర్తమానం చూసినట్లు నిజంగా ఆయన అత్యల్పంగా తగ్గించుకొని వచ్చాడు. కానీ అసలు ఆయన స్థానము, ఆయన స్టేటస్ ఎంత ఉన్నతమైందో. కానీ మన కొరకు అట్లా ఆయన అత్యల్పంగా అయిపోయినాడు. ఆయనను ఊహించుకుంటేనే అసలు ఆ పశువుల తట్టులో పరుని పెట్టబట్టమైంది, దాన్ని మనం వర్ణించుకోలేము. అది ఆరాధన అంటే. ప్రభువుని ఎంతగా మనం తలంచి వర్ణించుకుంటాం, అదే నిజమైన ఆరాధన. ఒక మనుషుని యొక్క హృదయంలో ఆ ఆరాధన అనేది అది అంతటితో కొంచెంతో ఆగిపోయేది కాదు. మనుషుల యొక్క హృదయాల్లో పెళ్ళికి రాగలిగినటువంటి గొప్ప ఆరాధన. కాబట్టి యేసుప్రభువుని ఏమని ఇక్కడ వర్ణిస్తున్నారంటే, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగుతానని ఎన్నో పేర్లు పెడుతున్నాడు. కానీ ఆయన పుట్టుక అనేది చాలా శ్రేష్టమైనదిగా జన్మించిన దేవుడు ఆయన. పాపము లేకుండా జన్మించాడు మనకు తెలుసు. అయితే ఆ శ్రేష్ఠుడైనటువంటి దేవుడు చదువు 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించు. ఈ 2 మాటలు ఎవరికంట చెప్పండి, ఎవరికన్నారు? మీకు కుమారుడు పుట్టాడు అంటే ఎవరికి? ఇశ్రాయేలుకి ఒక్కళ్ళకే మీకోసం పుట్టాడని అనట్లేదు అక్కడ. మనకు కుమారుడు పుట్టెను, మనకు శిశువు అనుగ్రహించు. లోకంలోని మానవులందరికీ ఈ శిశువుగా, కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అవసరం. కుమారుడు ఎందుకు అవసరము? కుమారులకి కుమార్తెలకు తేడా ఏంటి అంటే, కుమార్తెలను పెళ్లి చేసిన తర్వాత వాళ్ళని ఒక ఇంటికి పంపిస్తాం కాబట్టి కుమార్తెలు అంత ఎంపికలో తీసుకో. కుమారుడు అంటే వారసుడు. అందుకే గలతీయులకు రాస్తూ అంటాడు, ఆయన వారసుడు అన్నాడు అన్నిటిలో కూడా. ఏంటి ఆ వారసత్వం అంటే, తండ్రి తర్వాత భారాన్ని భరించేవాడు,
వహించేవాడు. అందుకే కుమారుని ఎప్పుడు కూడా తండ్రి ఎట్లా పెంచాలని చెప్పానంటే మనం ఒకసారి చెప్పిన ఎట్లా పెంచుతూ ఉంటారంటే ఆడపిల్లల్ని అయితే అపురూపంగా పెంచుతారు. ఎట్లా అని ప్రేమగా పెంచుతారు వాళ్ళని. ఎట్లా మా ఇంటి దగ్గర నన్ను మా నాయన మా అమ్మ ఎట్లా పెంచాడు, చాలా ప్రేమగా చూశారని చెప్తారు అమ్మాయిలు అత్తగారింటికి పోయిన తర్వాత. కానీ అబ్బాయిలను ఎట్లా పెంచాలంటే వాళ్ళని తిడుతూ కొడుతా పెంచుతూ ఉంటారు. ఎందుకంటే వాడు నెక్స్ట్ డే పొద్దున ఏం కావాలంటే ఇవన్నీ ఎదుర్కొని తండ్రి ఎట్లా భరిస్తున్నాడు చూసి కుమారుడు కూడా అట్లా వాటిని భరించి కుటుంబాన్ని నడిపిస్తూ సమాజంలో బ్రతకాలి. ఆయన ప్రేమతో పెంచితే అవన్నీ అర్థం కాదు. యేసుప్రభువు వారు ఎట్లా పెరిగాడు ఆయన అంటే నజరేతులు ఆయన పెరిగిన విధానము, ఆయన పుట్టుక చూస్తే అట్లా ఉంది. ఆయన పెరిగిన విధానంలో తండ్రి దగ్గర ఆయన వడ్రంగి పని చేస్తూ ఉంటే యోసేపు ఆయనకు సహకారే వడ్రంగి పని చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటారు. అది ఆయన ఏదన్నా చేసినప్పుడు యేసుప్రభువాన్ని ఆయన గద్దించుంటాడు. అంటే ఆయన పెరిగిన విధానంలో కష్టమును అనుభవిస్తూ పెరుగుతూ వచ్చాడు, శ్రమ అనుభవిస్తూ పెరిగాడు, బాధను అవమానాన్ని నిందలను వహిస్తూ పెరుగుతూ వచ్చిన వాడు. అందుకే ఆ మాట రాశాడు ఆయన మీద. ఈ కుమారుడికి ఏముందంటే భారం ఉంది. ఏముంది? ఇది మనకు కావాల్సిన మాట. ఈరోజు ఆరాధన బల్ల కొరకు మనం చూసేది చదువుదాం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉందంట. ఎవరి భుజం మీద? యేసుప్రభువు వారి భుజం మీద ఏం భారం ఉంది? రాజ్యభారం ఉంది. కాబట్టి ఎవరైనా భుజం మీద పుట్టుమొచ్చ పుట్టిందంటే ఆయనంట భారం కలిగిన వాడంట రాజ్యాన్ని ఏళ్తాడంటారు. అంటే లోకములు అనుకుంటారు. లోకములో ఎవరికైనా కనుక భుజం మీద, మరి ఏ భుజం నాకు తెలియదు కానీ ఆ శాస్త్రము, ఈ కుడి భుజమో రైటో లెఫ్టో కానీ ఆ భుజం మీద కనుక ఒక పుట్టుమొచ్చ ఉంటే ఆయనంట రాజ్యాలను ఏళ్తాడంట, రాజులాగా ఉంటాడు. అంటే లోకం అనుకుంటుంది. యేసుప్రభువు వారి భుజం మీద రాజ్యభారం ఉంది. ఏంది? ఎవరి రాజ్యం ఇది? తండ్రి రాజ్యమే. ఈ లోకం ఎవరిదంటే యేసుప్రభువు వారిదే. కాబట్టి అందుకే కుమారునిగా ఆయన పంపించినారు. కాబట్టి ఈ రాజ్యం ఆయనది, ఈ మహిమ ఆయనది, తేజస్సు అనేది పరలోక తేజస్సు తండ్రితో కూడా విడిచిపెట్టకుండా భాగ్యం అని ఎంచుకోనకుండా ఇక్కడ దిగొచ్చాడంటే ఈ రాజ్యం కూడా నీది, ప్రజలంతా నీ వాళ్ళేది. మరి వీళ్ళందరినీ మార్చాలి అంటే నువ్వు ఏం కావాలి? నువ్వు కూడా వాళ్ళ మధ్యలోకి అట్లా మార్చబడాలి. ఈ భారాన్ని నువ్వు భరించాలంటే ఆ దుర్గంధాన్ని భరించాల్సిందే, ఆ వాసనను భరించాల్సిందే, అక్కడ ఉన్నటువంటివన్నీ నువ్వు భరించాలి. ఎక్కడన్నా ఒక స్థలం మనకు కొన్ని సంవత్సరాలుగా ఏండ్లుగా ఒక ప్లేస్ చూసామనుకో, అది దేనికి నిన్న ఇక్కడ బస్ స్టాప్ ఏరియా అక్కడ వెళ్తుంటే అక్కడ పిల్లలు మేము ఎట్లా వెళ్తుంటే అది అప్పుడు అక్కడ ఒక పెద్దది కట్టారు, ఎస్కా మార్కెట్ కట్టారు. అది అంతకుముందు ఎట్లా ఉండేది? ఎట్లా ఉండేది? అసలు పందులు కుక్కలు అసలు భయంకర దుర్వాసన. అసలు ఆ పక్కన పోవాలన్నా ఇట్లా ముక్కు మూసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఏమైంది? అక్కడ అది మంచి గార్డెన్, చెట్లు పెంచారు, పెద్ద బంగ్లా ఏర్పడింది. అక్కడ అందరూ కూడా వచ్చి కాసేపు నిలబడి, ఇంకా ఎవరు అక్కడ బస్ స్టాప్ లో తినడానికి వాళ్ళకి ఇదే సిగ్గు అనిపించాము, అక్కడికి వచ్చి నిలబడి తింటా ఉన్నారు. ఆ చెట్ల కాడికి వచ్చి నాకు అనిపించింది ఒకప్పుడు ఇదే ప్లేసు. ఇక్కడ ఏముంది? దుర్గంధం ఉంది, వాసన ఉంది, చెడు ఉంది, దేనికి పనికిరాంది ఇక్కడ కనబడుతుంది స్థలం. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ అందరూ నిలబడి సేద తీరటానికి, ఆహారం తినటానికో, ఆ నీడను ఆశ్రయించి కాసేపు చల్లగుంది అక్కడేం కూర్చొని ఇక్కడ వచ్చి కూర్చోడానికి అవకాశం ఏర్పడింది. యేసుప్రభువు వారి రాజ్యం కూడా అట్లయింది. ఇక్కడ యేసుప్రభువు వారు ఇక్కడ భూలోకానికి రావటంలో ఆయన భారం ఏమిటి, ఆయన బాధ్యత ఏంటయ్యా అంటే లోకమంతా దుర్గంధముతో పాపముతో నిండితే నువ్వు వాళ్ళ మధ్యలోనే ఉండాలి, అదంతా చూడాలి, అదంతా భరించాలి అని పెడితే అందుకే ఆయన భుజాల మీద ఒక భారం ఉంది, రాజ్య భారం ఉంది ఆయనకి. ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఆయన వారై ఉన్నారు. కాబట్టి ఈ రాజ్యంలో ప్రజల భారం ఏంటంటే ప్రాముఖ్యమైన భారము ఆ రాజ్యభారం. అంటే ఎన్నో రకాల భారాలు అంటే భారం రాజ్యం అంటే, కానీ ఈ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క భారము, ఈ భారాన్ని ఎవరు తీసివేయలేకపోయారు. మానవుల యొక్క హృదయాల్లో ఉన్న పాప భారాన్ని, అందుకే ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎదుకు రండి, విశ్రాంతిస్తానున్నాడు. ఈ భారముతో ప్రతి మనుషుడు పోతా ఉన్నాడు. అందుకే ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలు అనుభవించట్లేదని యేసుప్రభువు వారి భారాన్ని మోసుకుంటూ వచ్చారు. ఆయన భుజం మీద ఉంది ఆ భారం. మనం చెప్తాం, ఏం చెప్తాం? మనకేమన్నా భారం ఉందని ఎవరని చెప్పం. ఏం చెప్తాం? మన బాధలన్నీ చెప్తాం. పుట్టిన కానీ చెప్పమంటే మనం ఎవరికైనా ఏం చెప్తాం? అయ్యా నేను చాలా బాధపడుతున్నాను, చాలా బాధలు ఉండబోతున్నాను, చాలా సమస్యలు, చాలా కష్టాలు అంటాం. కానీ నాకు చాలా భారం ఉందని మాత్రం చెప్పం. చెప్తారు ఎవరైనా? ఈ పని చేయడానికి నాకు భారం ఉంది,
ఇది చేయడానికి నాకు ఒక బాధ్యత ఉందని ఎవరని చెప్పలేదు. కానీ యేసుప్రభు వారు పుట్టింది ఒక బాధ్యతగా, భారంతో ఈ లోకంలో జన్మించాడు. ఒక బాధ్యతాయుక్తంగా ఆయన పనిచేశాడు. భారంతో ఉన్నాడు. ఎంత భారం అంటే, ఈ ప్రజలందరూ నావారు కాబట్టి ఈ రాజ్యంలో వీళ్ళ గురించిన భారం నేను భరిస్తానని ఆ సిలువ భారాన్ని ఆయన ఎత్తుకున్నాడు. సిలువకు పోకముందు కూడా చాలా భారమే ఉంది ఆయనకు. మనం అనుకున్నట్లుగా లేదు. మనం అనుకున్నట్లుగా యేసుప్రభు వారి జన్మము, జీవితము మనకు ఇంకా లోతుగా మనం అందులోకి వెళ్ళలే ఇంకా తెలుసుకోవాలంటే. ఆయన జన్మించిన విధానము, ఆయన పెరిగిన విధానం, ఈ రెండు చాలా భారంతో ఉన్నగా ఉన్నాయి. నజరేతులో గాని, బెత్లెహేంలో గాని. కానీ అంత భారాన్ని భరించి చివరికి మన చివరి భారం కూడా సిలువలో భరించాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మనమైతే మన బాధల గురించి చెప్తాం కానీ భారంతో నేను భారంతో ఈ పని చేస్తానని చెప్పలేము. బాధ్యతకి పని చేస్తాం కోసమే ఈ లోకానికి వచ్చినాను. లేదా కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, సమాజ విషయంలో చూస్తే మనకు ఒక భారం అయితే ప్రత్యేకంగా ఎప్పుడైతే ఉంటుందో ఒక కార్యాన్ని మనం చేయగలం. భారం లేకపోతే మనమేమి ఆ స్థలం అంతే ఉండాలి అనుకుంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు, దిగాడు, ఏం చేశాడు, ఇది మొత్తం నేను చేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నాడు. దాన్ని మొత్తం కొన్ని రోజులు చూస్తాగానే బిల్డింగ్ కట్టేశాడు. అంటే అందరికీ అది కలగదు, దొరకదు. యేసుప్రభు వారు కూడా మన కొరకు అంత భారంతో ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఉన్నాడు. ఆయన భుజాల మీద ఉంది భారం. ఏంటి ఆ భారం అంటే రాజ్య భారం. ఆ సింహాసనం మీద, అందుకనే దీనులను కూర్చోబెట్టిన ఇందాక చూస్తున్నాం. ఆ సింహాసనం మీద రాజాదిరాజున ప్రభువైన వారు ఉన్నాడు. తర్వాత ఈ లోకములో గరిష్ఠులైన వాళ్ళు, పాపులైన వారు ఆ ఉన్నత సింహాసనం మీద అయితే దేవాతి దేవుడు దీనులైన వారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలి. పరిశుద్ధులైన వారిని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాలని దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకోసమే ఆ సింహాసనం ఎట్లాంటిది అంటే నీతి కలిగింది, న్యాయం కలిగింది. కింద వచ్చిన 7వ వచనంలో ఆ సింహాసనం మీద కూర్చున్న రాజు నీతి న్యాయాలు ఉండాలంట. ఆ సింహాసనం మీద ఏముండాలి? ఈ లోకంలో ఉందా నీతి న్యాయం? ఉందా అమ్మా చెప్పండి, ఉందా? నీతి లేదు. యేసుప్రభు వారి ద్వారానే వచ్చింది నీతి న్యాయం. అందులో కూడా చాలా మంది నమ్మినారు కానీ నీతి న్యాయమే లేదు. అయితే యేసుప్రభు వారు ఆ నీతిని, న్యాయాన్ని కూడిన సింహాసనాన్ని భూమి మీద మనుషులు ఎవరికి కనబడిద్దా? ఇక్కడ యేసుప్రభు వారు మన మధ్యలో ఉన్నాడని ఎవరికైనా తెలిసిద్దా? కానీ మనకు తెలుసు, నమ్మిన వాళ్ళకి మన మధ్యలో ఉన్నాడు, మన హృదయం మనకు మాత్రమే తెలుసు. ఆ నీతి న్యాయమైన సింహాసనముల మీద ఇక్కడ కూర్చొని ఆయన ఆసీనుడిగా ఆరాధనలు అందుకుంటాడు. ఆరాధనే కాదు, అట్లాంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అందుకనే యేసుప్రభు వారు సిలువకు అప్పగించేటప్పుడు కూడా చెప్పాడు, ఏమన్నాడు? ఈ రాజ్యము నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదని చెప్పాడు. మరి ఈ రాజ్యము అవినీతితో, అక్రమంతో నింపబడిన రాజ్యంగా ఉంది కాబట్టి నా రాజ్యం అట్లాంటిది కాదు. నీతి, న్యాయము, సంతోషము, పరిశుద్ధత, దీని కొరకే నిర్మాణం చేయడానికి వచ్చినాను. వాళ్ళకి అర్థం కాకుండానే సత్యం కొరకు నేను పుట్టానయ్యా ఈ లోకంలో, నా రాజ్యం అటువంటిది అంటే సత్యం అనగా ఏంటి అని అన్నాడు. రాజుకే సత్యం తెలియదు. సత్యం అంటే ఏంటి? యేసుప్రభు పుట్టింది సత్యం కోసం పుట్టానంటే పిలాతు రాజుకి అర్థం కాలే. ఏమంటాడు? సత్యం అనగా ఏమిటి అంటే, సత్యం అంటే నిజం, వాస్తవమైన సంఘటన, అది కూడా ఆయనకు తెలియదు. అలాగనే యేసుప్రభు వారు ఆయన రాజ్యాన్ని, నీతిని కూడా మొట్టమొదటి వెతకమన్నాడు. లోకంలో ఏం చేయమన్నాడు? చదవండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త పరిచయమైన భాగమే 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 6:33వ వచనం చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. కాబట్టి మనం వెతకాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. ఈ లోకంలో ఆయన రాజ్య భారంతో ఈ లోకానికి వచ్చిన దేవుడు ఉన్నాడు. ఆ రాజ్యాన్ని వెతకమన్నాడు. మరి ఆ రాజ్యం ఎక్కడుంది మరి ఎతకటానికంటే? చదవండి లూకా సువార్త 17:21. ఆ రాజ్యం ఎక్కడ ఉంటుందని యేసుప్రభు వారి శిష్యులు కూడా అడిగారు ఆయన్ని. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం యేసుప్రభు వారు చదవండి. లూకా సువార్త 17:21. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక చెప్ప వీలు పడదని. వాళ్ళు ఎక్కడ ఉందంట దేవుని రాజ్యం అంటే? మన మధ్యలో. దాన్నే వెనక మన మధ్యలో అంటే ఎవరి మధ్యలో? ఎక్కడ వాక్యం ఉంటుందో, ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ ఆరాధన ఉంటుందో, ఎక్కడ దేవుని ప్రజలు చూసినామంటే ఆరాధించేటువంటి వారు ఉంటారో అక్కడ ఆయన రాజ్యం ఉంటుంది. ఇంకా ప్రత్యక్షంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ రాజ్యం స్టార్ట్ అయింది, ఆరంభించబడింది, ఇది అంచెలంచెలుగా ఎదుగుతా ఉంది. నీతి, న్యాయము,
సంతోషము, సమాధానం నిలయంగా ఎక్కడైతే నింపబడుతుంటుందో ఇదే నమూనాతో అక్కడ మనం చేర్చబడతాం. అందుకే అన్నాడు ఏమనంటే ప్రత్యక్షంగా రాదు, మీ మధ్యలోనే దాన్ని వెతకమన్నాడు. అది ఎక్కడ ఉన్నది అని అంటే మీ మధ్యలోనే ఉంది అన్నాడు, మన మధ్యలో ఉంది. కాబట్టి అసలు రాజ్యం అంటే ఏంటి చదువుదాం. చూడండి, రోమా పత్రిక, రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అనగా ఒకటి పరలోక రాజ్యము. పరలోక రాజ్యము అది దేవుని రాజ్యం. తర్వాత భూమి మీద కూడా ఇది కూడా దేవుని రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్న మనుషులందరూ నీతి తప్పిన వాళ్ళై, అవినీతి పరులై, అక్రమకారులై, దోషులై, దేవుని ఎదుటకు దూరంగా వేరుండగోరుతూ వచ్చారు. కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు ప్రేమించి ఆ రాజ్యభారాన్ని భుజాల మీద వేసుకొని జన్మించిన వాడు యేసు ప్రభు. ఆయన జన్మించి ఏం చేశాడంటే ఈ లోకములో ఆ నీతి న్యాయము కలిగినటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే ఆయన సంఘం, అదే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ సంఘము నీతికి, న్యాయానికి, పరిశుద్ధతకు సమానమైన సంఘముగా స్థాపించబడాలి, కట్టబడాలి, ఎదగాలి. ఒక రోజున ఆ రాజ్యానికి సమానమైన జీటైనదిగా నిలబడితే ఎక్కడ ఉండగలం అనేది అని గుర్తు చేశాడు. ఆ రాజ్యం మన మధ్యలో ఉంటుందని చెప్పాడు. ఇక్కడ అందుకు అన్నాడు అసలు ఆయన రాజ్యం అంటే ఇక్కడ ఒక 3 మాటలు చెప్పాడు. ఆయన రాజ్యం అంటే ఏంది? భోజనము పానమును కాదంటే రాజ్యం అంటే భోజనం పానాలేనా? రాజ్యంలో ఏమేమి ఉంటాయంటే రాజ్యంలో ఉన్న రాజులు వాళ్ళకు తగిన విధంగా విందులు చేసేవాళ్ళు. ఎందుకు భోజన పానాదులు ఇక్కడ రాశాడంటే రాజులు ఎస్తేరు కాలంలో విందులు జరిగినాయి. రాజు రాణి తగినట్లుగా విందు చేశారు. విందు చేసి అందరినీ ఆహ్వానించి వారికి భోజన పానాదులు పెట్టారు. ఆ రాజ్యంలో సుఖ సంతోషాలతో వారికి ఆహార పదార్థాలు అందించినప్పుడు వాళ్ళంతా ఆనందపడ్డారు. అందుకే రాజ్యం అని అంటే భోజనం పానం కాదు, అవి శరీరానికి అవసరమైనవి, కానీ అవి కాదు. సంతోషం ఏంటంటే నీతి. ఏ రాజ్యంలో నీతి ఉంటుందో, ఏ రాజ్యంలో సమాధానం ఉంటుందో, ఏ రాజ్యంలో ఆనందం ఉంటుందో. ఆనందం లేదు మానవునికి. ఆనందం ఎక్కడ దొరికిద్దంటే యేసుప్రభు వారి ద్వారా, యేసుప్రభు రక్షకుడు అంగీకరించిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వారి పాపమును నీతిని ఒప్పింపజేసి వారి దేవుని ఆనందాన్ని కలుగు చేస్తారు. 3 మాటలు ఉన్నాయి. అందుకే రాజ్యము అంటే తినటము, త్రాగటము, సంబరాలు చేసుకునే వాళ్ళు రాజులు. ఆ రోజుల్లో రాజులు విందు చేసుకున్నట్లనే బాగా అనేది బైబిల్లో రాశాడు. లేకపోతే వారి రాజ్యంలో ఏది కొరత లేకుండా భోజన పానాదులు పంపించి సంతోషంగా తొలతొగినారని బైబిల్లో రాయబడింది. అంతే కదా, రాజులు విందులు చేసినట్లుగా. కానీ రాజ్యం అంటది కదా, రాజ్యంలో ఏముండాలంటే నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, మూడోది పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇవన్నీ కావాలి. ఇవి ఎక్కడ లేవు. వీటిని అందుకే యేసుప్రభువు వారు తన సంఘము ద్వారా స్థాపించాడు. తన ప్రజల ద్వారా అత్యల్పులమైన మనల్ని ఎంపిక చేసుకొని రక్షించుకొని ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఆరంభం చేశాడు. ఈ ఆరంభం చేసి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఇందులో పెంపారేటట్టు చేస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. అందుకే మాట రాశాడు. ఆయన రాజ్యం అంటే రోమిలకు రాష్ట్ర అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళు కూడా అనుకున్నారు మనం కూడా దేవుని రాజ్యానికి వారసులైన వాళ్ళం కదా, బాగా తిని త్రాగి వండానమ్మా రాజ్యం అంటే అది కాదు, మీరు చాలా పొరపాటు పడుతున్నారని ఈ రోమిలకు అపోస్తలుడైన పౌలు అంతా క్లియర్గా రాసి పెట్టాడు. కాబట్టి మధ్యాహ్నం వేళ మనం ఆయన భుజము మీద రాజ్య భారం ఉంది. మనకు ఏం భారం ఉంది? లోకంలో మనం జన్మించాం, మన కోసం భారం ఉంటుంది, లేదా మన కుటుంబాన్ని గురించి, ఇంకా అంతవరకు ఏముంటుంది. కానీ దేవుని కోసం ఏమైనా కొంచెం భారం ఉందా నీకు? ఈ మధ్యాహ్నం ప్రభు మనల్ని ప్రశ్న వేస్తున్నాడు. నా కొరకై నేనైతే ఆ భారాన్ని కలిగి భుజం మీద వేసుకొని లోకంలో మీ కొరకై కుమారుడుగా శిశువుగా అనుగ్రహించబడ్డారు. నా కోసం పుట్టారు మీరు, ఈ లోకంలో కొంచెమైనా భారం ఉందా అంటున్నాడు. కొంచెమైనా మీ భుజాల మీద ఆ భారాన్ని వేసుకోవాలంటున్నాడు. ఆ భుజాల మీద భారం వేసుకొని మోయాలి. అందుకని మీ భుజముల మీద నా కాడిని ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకుంటూ ముందుకు సాగండి అని చెప్పాడు. ఒక 2 పశువులను జతగడితే, అంటే ఇద్దరు భార్యాభర్తలు అనుకో, భార్యాభర్తలు. దేవుడు ఎంతమందిని చేశాడు? భార్యాభర్తలు ఇద్దరుగా ఏర్పాటు చేశాడు. ఒక కాడిని ఎంతమంది ఎన్నిటికి కడతారు? 2 ఎద్దులు కడతారా, 3 ఇంటికి కడతారా? 2 ఇంటికే కడతారు అంతే. మరి ఎందుకన్నా 2 దానికి దేవుడికి ఏర్పరిచింది అంతే. ఆ 2 ఇంటిని కట్టి 2 ఇంటి మీద భారం ఉంటుంది. 2 ఇంటి మీద భారంతో అవి ఆ భూమిని దున్నుకుంటూ పోతా ఉంటాయి. కలిసి ఆ 2 భారంతో ఆ భూమిని దున్నుకుంటూ పోతాయి. యేసుప్రభు వారు కూడా మన మీద భారం పెట్టాడు. ఈ భారంతో మనం ఏం చేయాలంటే కొనసాగుతూ పోతుండాలి. భారం లేని వారంగా ఉండకూడదు. అందుకే ఇందులో పాటల్లో, ప్రార్థనా పాటలో ఒక పాట ఉంది.
భారములతో వాచితిమి ప్రభువా, దృఢ నమ్మికతో వాచితిమయ్యా. భారములతో వాచితిమి ప్రభువా, దృఢ నమ్మికతో వాచితిమయ్యా. ఎంత మంచి పాట లైన్ అంటే, వాళ్ళకు భారం ఉందంటే ఏముంది, మనలో ఎప్పుడైతే భారం ఉంటుందో ఆసక్తి కలిగి పనిచేస్తాం. అందుకే కిందకు వచ్చేటప్పటికి యెహోవా ఆసక్తి కలిగి ఈ కార్యాన్ని నెరవేర్చినాడన్నాడు. ఇది మొదలుకున్న దానికి అభివృద్ధి కలుగును, ఇది మొదలుకున్న దానికి క్షేమం కలుగునని దేవుడు చెప్పాడు. ఎప్పుడంటే నీతి న్యాయం ఒక మనిషిలోనికి, మనలో యేసు ప్రభు వారి ద్వారా నీతిమంతమైన, మనలో ఒకప్పుడు అవినీతి పరులం, అక్రమకారులం, దూషము పాపం మనలో ఉండగా యేసు ప్రభు వారి ద్వారా నీతి వచ్చింది, సమాధానం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఈ సంతోషానందాలే ఆయన రాజ్యం ఒకరిలో కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, అదే ఎంతో దృఢ నమ్మిక అనమాట. కాబట్టి ఇప్పుడు అప్పటి నుంచి ఆ మనిషికి అభివృద్ధి, ఆశీర్వాదం, క్షేమం కలిగినాయి. అందుకే యెహోవా ఆసక్తి కలిగి నెరవేర్చాడు. మనకు భారం అనేది చాలా అవసరం. మొట్టమొదటి దేవుని కోసం నీకు నాకు చాలా భారం అవసరం. ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో, లేకపోతే చూసినామంటే ఆరాధనకు వచ్చే విషయంలో, ఇంకా చూస్తే సువార్త చెప్పే విషయంలో, దైవ సంబంధమైన ఏ విషయమైనా సరే భారం అనేది మన హృదయాల్లో ఉండాలి. భారం లేకపోతే మనం చేయలేం. మన హృదయంలో ఏముండాలి? ఎగ్జామ్ ఉందంటే పిల్లలకు చాలా భారంగా ఉంటుంది. ఏముంటుంది? ఉంటుందా లేదా మీకు? తెల్లారి పొద్దున ఎగ్జామ్ ఉందంటే ఎట్లుంటుంది? అసలు భారం అంతా నెత్తిన పడినట్లేదు. ఎప్పుడు ఈ ఇందులో ఉన్న భారం అంతా రేపు ఎగ్జామ్ పేపర్ రాసేస్తాం, అయిపోద్ది. ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత ఏమంటారు? రిలాక్స్, అబ్బా పరీక్షలు అయిపోయినాయి అంటారు. ఏమంటారు? పరీక్షలు అయిపోయి ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో ఉన్న భారం అంతా రాసి పడేశారు. పరీక్షలు పెన్ను మీద పేపర్ పెట్టి రాసి పడేశారు. మన సంగతి కూడా అంతే. మనకు హృదయంలో ఒక భారం అనేది ప్రత్యేకంగా ఉంటే దేవుని కొరకే మనం ఏదైనా చేయగలం. భారం లేకపోతే ఏదో జనరల్ గా ఉండకూడదు. యేసుప్రభువు వారు ఒక ప్రత్యేకత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, ఆయన భారం కలిగిన, బాధ్యత కలిగిన, ఆయన భుజాల మీద ఆ భారం బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు ఫేమస్ అయినాడు. ఆయన ఎంతవరకు ఫేమస్ అయినాడు ఆయన? ప్రపంచమంతటికి ఆయన లోకరక్షకుడు ఈ రోజు కూడా చెప్పబడడానికి కారణం ఏంటంటే భారం ఉంది ఆయనకి. నీవు నేను గొప్పగా కావాలంటే మనలో భారం ఉంటే దేవుని కొరకు మనం కూడా అవుతాం. దేవుడు మనల్ని కూడా అభివృద్ధికరంగా చేస్తాడు. ఇది మొదలుకునంటే యేసు ప్రభు వారి రాజ్యంలో నీ ఒక సభ్యురాలుగా చేర్చబడ్డావు కాబట్టి నీకు అభివృద్ధి, క్షేమాన్ని ఇచ్చి నిన్ను ఫేమస్ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. భారం కలిగి ఉండాలి. భారాన్ని భుజం మీద వేసుకోవాలి. నేనున్నాను. బైబిల్లో కొంతమందిని అడిగాడు దేవుడు, ఉన్నారంటే చాలా మంది సాకులు చెప్తేనికి వెళ్ళారు. చాలా మంది వచ్చారు, కానీ ఒక్కొక్కరు సాకులు చెప్పారు. కానీ కొంతమంది నేనున్నాను ప్రభు అన్నారు. కొంతమంది అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం, మేమున్నాం ప్రభు అన్నారు. కాబట్టి దేవుని కోసం మనము నిలబడే వారం కావాలి. దేవుని రాజ్యం కోసం నిలబడే వారం కావాలి. దేవుని పని కోసమే భారంతో భుజాల మీద మనం నేనున్నాను ప్రభు అని చెప్పగలగాలి. ఇదే బాధ్యత. యేసు ప్రభు వారు అదే చేశాడు. ఆయన జన్మించినటువంటి ఉద్దేశం గొప్పది అదే. మన యొక్క జన్మం అనేది అందరూ సామాన్యంగానే ఉంటుంది, కానీ వారు జీవించిన జీవితము, వారి ప్రవర్తనను బట్టి చాలా ఉన్నతంగా అనేక స్థలాలకు ఫేమస్ అయి వ్యాపించబడతారు. యేసు ప్రభు వారు ప్రపంచమంతటికి ఉన్నతంగా చేయబడతానికి కారణమైన నీతి కలిగిన, సమాధానం కలిగిన, ఆనందం కలిగిన దేవుడు, అనేకులకు అది ఇవ్వడానికి వచ్చిన దేవుడు కూడా. కాబట్టి ఇక మధ్యాహ్నం వేళ ఆయన భుజం మీద అయితే రాజ్య భారంతో వచ్చాడు. నీ భుజం మీద ఏమైనా భారం ఉందా అని ప్రభు ప్రశ్న వేస్తా ఉన్నాడు బలలో పాలు పొందడానికి. ఒకసారి వచనాన్ని చదువుకుందాం. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నదండి. నీ భుజం మీద ఏ భారాలను పెట్టుకొని వచ్చావు? నీ మనసులో ఏ భారాన్ని కలిగి ఉన్నావు? నీ మనసులో ఏ చింత కలిగి ఉన్నావు అని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. నీ భుజం మీద ఏ భారం ఉంది? నీ మనసులో ఏ భారం ఉందో, నీ హృదయంలో ఏ భారం ఉందో నేను పరీక్ష చేసుకో. దేవుని కొరకైన భారాన్ని కలిగి ఉంటే తప్పక నీ భారాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఆ భారాన్ని బట్టి నీకు 7వ వచనంలో ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి, క్షేమమును కలగటానికే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ కారణం. అదే దేవుడు నెరవేర్చాడు. కాబట్టి మధ్యాహ్నం మనం పరీక్ష చేసుకుంటాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.